Hi, welcome to NTV. This is Swati Maitreya. Mari Mass Raja Ravi Teja cinema coming project Bengal Tiger రిలీజ్ అవబోతోంది. మరి ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అని ఆతృతగా ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి త్వరలోనే రిలీజ్ అవబోతోంది. మరి ఆ చిత్ర విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి డైరెక్టర్ సంపత్ గారు అలాగే బబ్లీ హీరోయిన్ రాశి మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆ విశేషాలని వారి మాటల్లోనే తెలుసుకుందాం. సంపత్ గారు నమస్కారం. రాశి గారు హాయ్. హలో అండి. హౌ ఆర్ యు? గుడ్ గుడ్. ఎక్సైటెడ్. దట్స్ వాట్. ఏ బిట్ టెన్స్డ్ ఏమైనా ఉందా లేదంటే ఓకేనా? టెన్షన్ ఏం లేదండి, కొంచెం ఎక్సైట్మెంట్. Okay. Rasi, how are you feeling? Because within 4 days the movie is going to be released, right? I was a little nervous, but seeing that sir so excited, I'm also excited now. Nervous is gone. Double excited. Okay. అంటే టైగర్ అనేది ఒక యూనో జనరల్ గా అందరం భయపడతాం. బెంగాల్ టైగర్ అనే టైటిల్ ఏంటి అసలు? భయపెట్టే సినిమానా ఇది లేకపోతే ఫుల్ జోష్ ఎంజాయ్ చేసే? భయపెట్టే సినిమా కాదండి, ఎంటర్టైన్ చేసే సినిమా ఇది. ఓకే. బెంగాల్ టైగర్ అనే టైటిల్ ఇది ఒక పోలీస్ స్టోరీను లేదంటే కలకత్తా బ్యాక్ డ్రాప్ లో జరిగే కథను కాదండి. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు కథ, హైదరాబాద్ లో జరిగే కథ ఇది. ఆ టైటిల్ పెట్టడానికి కారణం హీరో క్యారెక్టర్ కి క్యారెక్టరైజేషన్ కి సంబంధించిన విషయం అండి. సినిమా చూస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే. సో ఇంతకు ముందు అంటే రవితేజ గారు అంటే ఫుల్ మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడే అంతే అంతే. సో డెఫినెట్ గా ఈ మూవీ ఆ రేంజ్ కి తీసుకెళ్లే అనిపిస్తోందా? తప్పకుండా అండి, కాన్ఫిడెంట్ గా. ఓకే. సో ఫుల్ మాస్ అండ్ అవుట్ మాస్ మూవీయా? మాస్, కంప్లీట్ మాస్ మూవీ అని చెప్పలేనండి. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. యాక్షన్ ఉంటుంది కానీ చాలా తక్కువ పాలలోనే ఉంటుందండి. ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఫుల్ ప్యాక్డ్ అన్నమాట, కంప్లీట్ ప్యాకేజ్ ఈ మూవీ. అంటే ఆయన సినిమా మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఎంటర్టైన్ చేస్తారు, నవ్విస్తారు. కామెడీ పరంగా కూడా బాగుంటుంది. సూపర్ గా. సో ఈ కామెడీ పరంగా ఫ్యామిలీకి రిలేటెడ్ పరంగా ఎలా ఉంది స్టోరీ అంతా? వండర్ఫుల్ గా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఒక రవితేజ గారు లాంటి ఒక సూపర్ స్టార్ హీరోతో చేస్తున్నప్పుడు ఆయన ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో చేస్తూనే, ఇప్పుడు నేను నా వైపు నుంచి వస్తున్నప్పుడు కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి, యూత్కి కావాల్సినవి, మాస్కి కావాల్సినవి అన్నీ ఏమంటారు మంచి మిక్సింగ్ అనమాట. కాస్టిక్ హీరో రవితేజ ఎలా అనిపించింది? Become his fan. పెద్ద రవితేజ ఫ్యాన్. అంటే చేసిన తర్వాత ఫ్యాన్ అయ్యారా? యాక్చువల్లీ ఆన్ సెట్ I was a little nervous beginning లో, and he talks in Hindi. Oh. So I was very comfortable. So he talks in Hindi, so that you're a big fan. No, not because of that. Just that he made me very comfortable in the beginning. Okay. And then his energy, the way he lives his life, and his passion for films and his passion for life, living every moment. So there's a lot you can learn from him, working with him, and I think everybody who works with him would want to work with him again. So I've had immense fun shooting with Ravi Teja. Okay. So throughout the movie, you've got any memorable moment? Chala moments, Andy. Actually, when we were shooting in Switzerland for our song Asiya Khandamlo, or we were shooting Rai Rai Senni with Ravi Teja and Tamanna. So every time on set, we all would laugh like it was a party, not like a set, but like a party. Everybody were together. Okay. So lot of fun. Okay. అంటే ఎక్కడెక్కడ చేశారండి అసలు మొత్తం షూట్ అంతా కూడా? షూట్ హైదరాబాద్లో చేసామండి. హైదరాబాద్ కాకుండా రాజమండ్రిలో కొంత పోర్షన్ చేసాం. ఓకే. తర్వాత స్విట్జర్లాండ్, అదే సాంగ్స్ పరంగా యూరోప్లో చేసాం. యూరోప్లో ఒక 2 songs. అంటే ఇది ఏదైనా లైక్ ఒక కాన్సెప్ట్ బేస్డ్ లేదంటే మెసేజ్ పాస్ చేసేదా? ఎలా? మెసేజ్ బేస్డ్ కాదండి, కాన్సెప్ట్ బేస్డ్ కాదు. మంచి కంటెంట్, కొత్త రకమైన కంటెంట్ పెట్టుకొని ఒక కమర్షియల్ ప్యాకేజ్ ఈ సినిమా. మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది, అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉంటుంది సినిమా. రచ్చే తర్వాత ఆల్మోస్ట్ లాంగ్ గ్యాప్ తీసుకున్నట్టున్నారు. తీసుకోలేదండి, వచ్చింది. వచ్చింది. ఓకే. బట్ ఇక ముందు రాకుండా కేర్ఫుల్ గా ఉంటాను. ఓకే. అంటే మొత్తం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద డిస్కషన్స్ అవుతున్నాయని విన్నాము. అవునండి. ఓకే. నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మంచి సినిమా చేస్తానండి. ఇండస్ట్రీ నాకు మళ్ళీ దీనికంటే మంచి సినిమా చేసే అవకాశం ఇస్తుందని నమ్ముతున్నాను. ఓకే. సో బాలీవుడ్ హీరోస్ లో లైక్ బొమ్మన్ ఇరానీ లాంటి వాళ్ళని ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. ఎలా కన్విన్స్ చేశారు అసలు ఆయన? స్టోరీతోనే కన్విన్స్ చేయగలం మనం ఎవరినైనా. ఆయన క్యారెక్టర్ ఏంటి అసలు దీంట్లో?
ఆయన క్యారెక్టర్ అంటే నేను ఎక్కువ చెప్పలేనండి క్యారెక్టర్ అది అని. స్టోరీ వచ్చేసి కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ ఇంటెలిజెంట్ పీపుల్ అండి. ఆయన నాకు ఈ సినిమాలో ఏంటంటే లౌడర్గా మాట్లాడి గట్టిగా అరిచే విలన్ కాదు, తెలివిగా తన మూసు ఇచ్చే విలన్ అనమాట. అలాంటప్పుడు కొంచెం సటిల్గా చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలని అనుకున్నప్పుడు ఆయన మీకు తెలుసు చాలా బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా. ఆయన అప్రోచ్ అవ్వడం, ఆయనకి కాన్సెప్ట్ స్క్రీన్ ప్లే అంతా నచ్చడం, ఆయన ఈ ప్రాజెక్ట్లోకి రావడం జరిగింది. సో ఆయన క్యారెక్టర్ చాలా ఇద్దరు హీరోయిన్స్ పెట్టారు, ఇద్దరు రాసి ఫీస్ట్ ఐ ఫీస్ట్. సో రచ్చ ఏంటంటే మీకు ఒక సెంటిమెంట్ పరంగా అనుకున్నారా లేదంటే తమన్నాని పెట్టడం వెనక ఏంటి అసలు? సెంటిమెంట్ పరంగా అనుకుని పెట్టలేదండి, నాకు కంఫర్ట్ ఉంది, రచ్చ కలిసి వర్క్ చేసాం. ఆ తర్వాత రవి గారితో తమన్నా ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. సో అది కూడా ఇద్దరు ఫస్ట్ టైం. అప్పుడు అలాంటివన్నీ నాకు ఎక్సైటింగ్ అనిపించింది. అందుకని ఇద్దరిని అప్రోచ్ అవ్వడం, ఇద్దరు చేయడం, ఈ రోజు బెంగాల్ టైగర్ కి ఒక గ్లామర్ తీసుకొచ్చేసారు. సో రాసి వర్కింగ్ విత్ తమన్నా, హౌ ఇస్ షీ? I love Tamanna. So you love Tamanna, you love Ravi Teja, you love Sampath Nandi. Total ka movie. I love my team. I love my team. Everybody. No, especially Tamanna because she's a senior actor, definitely more experienced than I am. And on set she was chala helpful and chala sweet. And sets lo kuda, as I said, it was like a party on set. And I learned a lot from her actually. And be it dance steps, be it the way I'm looking on screen, like she would help me a lot, she would give me confidence. I have a mutual admiration club on the sets lo, so we both are like appreciating each other all the time. And the combination scenes even unnai iddaru. There are You have any scenes scenes in the movie? Yeah. Not separate ga untundi. సెపరేట్ గా ఉంది, కాంబినేషన్ కూడా ఉంది. షీస్ ట్రూ అండి, దే హావ్ బికమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేశాను, సో వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ ని మీరే కలిపారు. ఈ మూవీలో ఏం కొత్తదనం చూపించారు? నేను లుక్ దగ్గర నుంచి అన్ని కొత్తగానే ప్రయత్నం చేశాను, అది ఆ అప్రిషియేషన్ వచ్చింది నాకు. ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి రవి గారు ఇంత ముందు ఏ సినిమాలో చూడనంత కొత్తగా అంత అందంగా ఉన్నారని చెప్తున్నారు. అది క్యారెక్టర్ పరంగా నేను తీసుకున్న కేరే అని నేను అనుకుంటున్నాను. నాకు రవి గారితో అదంటే నేను రాసుకున్నప్పుడు ఏదైతే నాకు అనిపించేదో ఈ సీన్ ఇలా ఉంటుంది, ఈ సీన్ ఇలా ఉంటుందని, బట్ ఆన్ లొకేషన్లో ఆయన చేసిన తర్వాత అది నాకు డబుల్ అయ్యేది ఆ ఎనర్జీ. సో అది ఓన్లీ రవితేజ గారి వల్లే సాధ్యమైంది అనిపించేది. ఓకే, సో ఆల్మోస్ట్ ఆయన కొంచెం బాగా తగ్గినట్టు అనిపించారు అంటే మీ ఈ సినిమా క్యారెక్టర్ కోసమే? లేదండి, దీనికోసం కాదు, కిక్ 2 సినిమా జరిగేప్పుడే ఆయన తగ్గారు. బట్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది అయితే తగ్గిన తర్వాత మళ్ళీ దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం పెరిగారు యాక్చువల్లీ బెంగాల్ టైగర్ కి. ఓకే, సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు రవితేజ గారి మూవీస్ కి తమన్ మాక్సిమం హిట్స్ తమన్ గారి మ్యూజిక్ ఇచ్చారు. సో లేటెస్ట్ గా ఇప్పుడు కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కొత్త తరం మ్యూజిక్ డైరెక్టర్స్ కొత్తగా తీసుకోవడం జరుగుతోంది. బికాస్ బీమ్స్ ని ఎందుకు తీసుకున్నారండి అసలు? బీమ్స్ ని తీసుకోవాలనే ఆలోచన ఒక 1.5 year నుంచి తను చేసుకున్న ట్యూన్స్ అన్ని వినిపిస్తుంటాడండి. ఇప్పుడు నాకు వినిపించినప్పుడు నాకు కొన్ని నచ్చినాయి. అవి ఆ నచ్చిన ట్యూన్స్ తీసుకెళ్లి నేను రవితేజ గారికి వినిపించాను, ప్రొడ్యూసర్కి వినిపించినప్పుడు వాళ్ళకి చాలా బాగా అనిపించినాయి. అలాంటప్పుడు మనం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా అని వాళ్ళు అనడం, ఆ తర్వాత బీమ్స్ ప్రాజెక్ట్ లో రావడం జరిగింది. సో తను అద్భుతమైన వర్క్ చేశాడు. సాంగ్ ఉంటుంది మీకు, ఒక కైండ్ ఆఫ్ సాంగ్ ఉంటుంది. సో ఇందులో కూడా ఒక సాంగ్ ఉన్నట్టుంది కదా, కాంబినేషన్ సాంగ్ ఉంది. నంబర్స్ అన్ని కొంచెం ఫాస్ట్ బీట్, నా మెలోడీ నా సినిమాలో కొంచెం చాలా తక్కువ ఉంటుంది. బేసికల్లీ వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ యు లవ్? నేను లవ్ చేసే మ్యూజిక్ అన్ని రకాలుగా లవ్ చేస్తానండి, బట్ నా సినిమాలో మాత్రం బీట్ ఓరియంటెడ్ గా ఉంటే ఇష్టం నాకు. ఇష్టపడతారు. వినడం మాత్రం వరల్డ్ మ్యూజిక్ వింటాను, నేను అన్ని పాటలు వింటాను, అన్ని లాంగ్వేజ్ పాటలు వింటాను. ఆల్మోస్ట్ తమిళ్, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లో అయితే అన్ని వింటాను. రీసెంట్ గా వచ్చిన కన్నడ ఏంటి, తమిళ్ ఏంటి అని అడిగితే నేను చెప్పగలను ఏ సాంగ్స్ హిట్ అయినాయి అంటే కూడా. సో అన్ని వింటాను, కానీ నా సినిమా వచ్చేసరికి కొంచెం ఎక్కువగా ఫాస్ట్ బీట్, కొంచెం యువర్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. మై కైండ్ ఆఫ్ మ్యూజిక్ నాకు మెలోడీస్ చాలా ఇష్టం అండి. సో పెట్టారా మరి రాశి కోసం ఏదైనా మెలోడీ సాంగ్? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ సినిమాలో లేదు మెలోడీ, ఈ సినిమాలో డాన్స్ చేయించాను. యాక్చువల్ గా నా ఫేవరెట్ సాంగ్ ఈ సినిమాలో చూపుల దీపాల, అండ్ తమన్నాస్ ఫేవరెట్ ఇస్ రాశి. బ్యూటిఫుల్. నాకు మెలోడీస్ చాలా ఇష్టం అండి యాక్చువల్లీ. సో ఎనీ సాంగ్ ఫర్ us, your favorite or Tamanna's favorite, anything else, but
మంచి పాట I'll sing Tamanna's favorite and my song in the film, which sir has written. ఓకే ఓ మీరు రాశారు పాటని ఓకే పాటలో మీరే రాస్తారు అలాంటి అది లేదండి దీనిలో ఏదో 4 పదాలు బాగున్నాయని రాస్తే ఆ బీమ్స్ రికార్డ్ చేసేసాడు దాన్ని అదే పాట అన్నారు ఇప్పుడు అదే అందరికి నచ్చింది నెక్స్ట్ మీరు స్క్రిప్ట్ రైటర్ మ్యూజిక్ డైరెక్టర్ లేదండి అలాంటి ఆలోచన లేదు ఇక ముందు రాసే ఆలోచన లేదు ఓకే Okay, I'll sing. चलो चलो हवा में गाड़ी चलो हमारे साथ चलो हमेशा बल पुलदार लो सुसो स्पेनो चुकेसी वाइनो डाइनो उपेसी टाटा बाय बाय चपेता बच्चे वल पुल्लो हो कोलंबिया कोकेन वलला अरेबिया संद्रम वलला జనీలియో రోడ్డు సికనలా మిసిసిపి నదిలో చేపలా ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి చంటలేదే అసలు అసలు నెక్స్ట్ మీరు వేరే సింగర్స్ అక్కర్లేదు మిస్టర్ ఇందులోనే పాడించాల్సింది సో గాలిపటం యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు ఆల్మోస్ట్ మళ్ళీ గ్యాప్ తీసుకున్నారు నెక్స్ట్ మళ్ళీ చేస్తానండి డెఫినెట్లీ వెరీ సూన్ అంటే ఒకటి రెండు కాన్సెప్ట్లు నా దగ్గర నా కొలీగ్స్ నాతో కలిసి పనిచేసే వాళ్ళు చెప్పారు నాకు నచ్చినవి బెంగాల్ టైగర్ తర్వాత కానీ టైం చూసుకొని బాగా డబ్బు పోగేసుకొని చేయాలి బట్ 100% చేస్తాను ఓకే ఫైన్ సో ఆల్మోస్ట్ ఈ సినిమా మొత్తం కూడా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు ఏమి నమ్మి ఈ సినిమాకి రావాలంటారు ఈ సినిమానండి మంచి సినిమా ఎంటర్టైన్మెంట్ నమ్మి రావచ్చు ఒక కొత్త రకమైన కంటెంట్ నమ్మి రావచ్చు అన్నిటికంటే రవితేజ గారి సినిమాలో ఏముంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు ఓకే అది అంతవరకు నేను భరోసా ఇవ్వగలను సో మిగతా క్యారెక్టర్స్ ఎవరు ఉన్నది మిగతా క్యారెక్టర్స్ రావు రమేష్ గారు చేశారండి పృథ్వీ గారు పోసాని గారి కామెడీ ట్రాక్ చాలా బాగుంటది ట్రాక్ అంటే సెపరేట్ ట్రాక్ కాదు స్టోరీలతో ఫ్లోలో ఉండేది బ్రహ్మానందం గారి ట్రాక్ చాలా బాగుంది ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు పెద్దవాళ్ళు అదే చెప్పాను కదా ప్యాకేజ్ కానీ ప్రతి క్యారెక్టర్ కి స్పెషల్ క్యారెక్టరైజేషన్ ఉంది లైక్ ఎవ్రీ క్యారెక్టర్ వాస్ రిటన్ వెరీ వెల్ థాంక్స్ టు ఓకే సో టోటల్ మూవీలో మీకేం నచ్చింది ఎక్కువగా I enjoyed the comedy the most actually film lo. Comedy sequences నాకు చాలా ఇష్టం and action కూడా actually not that I'm doing action in the film but the way it's shot the way action sequences have been shot I love that and I love the way the last song has come out Rai Rai Sing Me where all of us are together so that ఓకే సో రవితేజ గారిలో ఏం నచ్చింది ఎక్కువగా వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ he is a person he's full of life చాలా energetic honestly real life same very energetic very positive and you just learn so much from his total entertainment you know it's walking entertainment వస్తేనే పవర్ హౌస్ నడుస్తుంది honestly powerhouse ఓకే మనం ఎప్పుడైనా డల్ గా ఉన్నా అసలు ఆయన చూసి మళ్ళీ ఫుల్ రీఛార్జ్ అన్నమాట ఓకే సో ఆటోమేటిక్ గా హౌస్ జోష్ వచ్చేస్తుంది ఆయన లొకేషన్ లో ఉంటే అసలు డల్ గా ఉండడం అనేది like a charger అసలు ఆయనకి ఆ ట్యాగ్ లైన్ నిజంగా డెఫినెట్ గా సూట్ అవుతుంది ఎనర్జెటిక్ హీరో అనేది డెఫినెట్ గా అసలు ఆయనకే సూట్ అవుతుంది ఆయనకే సూట్ అవుతుంది రియలీ సో కమింగ్ పవన్ గారితో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ మూవీ అండి నేను అంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత మంచి కథ రాసుకున్న తర్వాత ఆయన వెళ్ళి తప్పకుండా రాసుకుంటున్నారా అంటే రైటర్ గా నాకు ఎప్పుడు ఐడియాస్ వచ్చినా రాసి పెట్టుకుంటాను మీరేం చెప్పారు కొన్ని బయటికి రివీల్ చేయరు కొన్ని క్లూస్ ఏమైనా కూడా మాకు అలా అంటే ఐడియాగా ఉందండి దాన్ని కొంచెం ట్రీట్మెంట్ డెవలప్ చేయాలి కదా చేసిన తర్వాత తప్పకుండా వెళ్ళి కలుస్తాను తొందరలోనే సినిమా చేయడానికి ట్రై చేస్తాను అన్నట్టు బెంగాల్ టైగర్ కొరియోగ్రఫీ ఎలా వచ్చింది వండర్ఫుల్ కొరియోగ్రఫీ అండి ఎస్పెషల్లీ లాస్ట్ సాంగ్ వీళ్ళ ముగ్గురు సాంగ్ జానీ మాస్టర్ చేశారు చాలా బాగా చేశారు అదైనా లాస్ట్ మూవీ రచ్చలో డిలక్ చేశారు దానికి చాలా మంచి సాంగ్ అది ఆ తర్వాత బృందా మ్యామ్ చేశారు తమన్నా సోలో అంటే హీరో గారి కాంబినేషన్ లోనే ఆ సాంగ్ చాలా బాగుంటది సో అన్ని సాంగ్స్ హర్ష మాస్టర్ చేశారు బెంగళూరు నుంచి ఆయన చేసింది కూడా చాలా బాగుంటాయి ఓకే సో మీకు మొత్తం మూవీ పరంగా ఏం ఎక్కువ హార్ట్ టచింగ్ సీన్ అంటూ ఏదైనా ఉందా ఆఫ్ కోర్స్ యాజ్ ఎ డైరెక్టర్ గా మీకు మూవీ అంతా మీ సోల్ అసలు డెఫినెట్ గా నాకు మూవీలో నాకు ఫ్లాష్ బ్యాక్ చాలా ఇష్టం అండి చిన్నది ఫ్లాష్ బ్యాక్ క్యూట్ గా ఉంటది 5-6 minutes స్టార్టింగ్ లో ఉండదు ఎక్కడ రావాలో స్క్రీన్ ప్లే పరంగా అక్కడ వస్తుంది వచ్చిన 5-6 నిమిషాలు నాకు చాలా ఇష్టం అది
ఓకే. అదేంటంటే దాన్ని స్పెషల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమా అంతా ఏ స్పీడ్లో ఉండాలో ఆ స్పీడ్లో ఉంటుంది క్యారెక్టరేషన్ ప్రకారం. అక్కడికి వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ని స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. అంటే టెక్నికల్గా నేను చెప్పలేను కానీ స్మూత్గా, అంటే 80s లో 90s లో అప్పటి మనుషులు ఎలా మాట్లాడేవాళ్ళు, ఎంత స్మూత్గా ఉండేది. ఆ కెమెరా యాంగిల్స్ కానీ మూమెంట్స్ కానీ కూడా అంతే స్మూత్గా, అంతే పద్ధతిగా ఏదో ప్రయత్నం చేశాను. అది చాలా బాగుంటుందని నాకు అనిపిస్తా ఉంది. అంటే ఈ మూవీకి రవి గారిని ఎందుకు అనుకున్నారు? రవి గారు రాసుకుంటున్నప్పుడే మీరు డిసైడ్ చేశారు? అవునండి, అవును. ఆ ఎనర్జీ అంతే, ఆయన క్యారెక్టరేషన్ బేస్ కాన్సెప్ట్ ఇది. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇంకెవరితో ఉన్నాయండి? నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే 1-2 ప్రాజెక్టులు అనుకున్నామండి. ఇది చాలా ఏమంటారు అర్లీ అవుతుందేమో చెప్పడం. రాబోయే 1 week లోనే నేను బయట 10th కి రిలీజ్ అవబోతోంది. 10th బిఫోర్ గానీ లేదంటే ఈ వీక్ లో అనౌన్స్ చేసేస్తాం. ఓకే. ఈ మూవీ రిలీజింగ్ ఈ మూవీ 10th కండి. ఫర్దర్ గానే దాని గురించి. ఓకే, ఫైన్. సో మూవీ రిలీజ్ అవబోతోంది. యు వాంట్ టు సే సంథింగ్ టు యువర్ ఫ్యాన్స్? To my fans. Firstly, thank you so much for all your love. As you've always been supporting me. Please, Bengal Tiger chala entertaining movie and it won't disappoint you. So please watch it. It's a family entertainer. Watch it with your entire film. Thank you. With your entire family. Thanks a lot, Rasi garu. Thank you, Sampath Nandi garu. Thank you so much, Swati garu. Movie full out and out success అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Thanks for being in the studio. Thank you. ఇది బెంగాల్ టైగర్ చిత్ర దర్శకులు సంపత్ నంది, అలాగే హీరోయిన్, క్యూట్ హీరోయిన్, బబ్లీ హీరోయిన్ రాశి ఖన్నాతో చిట్ చాట్. స్టే ట్యూన్డ్ to NTV. Signing off, Swati Maitreya.